హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ శ్రావణి. హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి ఫ్రెండ్స్, మేము చింతకాయలు కొడుతున్నాం. చింతకాయలు తీస్తున్నాం. కనిపిస్తుందా? జరుగు కొంచెం. మా ఆడపడుచు హాయ్ చెప్పు. సే హాయ్. హాయ్. చింతకాయలు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయి. చింతకాయల రవి. ఒకప్పుడు ఫ్రెండ్స్ చిన్నప్పుడు ఎట్లుండే చింతకాయలు చెట్టు కింద పోయి ఉరుక్కుంటా పోయి చింత చెట్ల కింద బండలు పట్టుకొని కొట్టి 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 చింతకాయలు ఇలాంటివి ఒక 2-3 పెద్దగా కూడా కాదు, 2-3 దొరికితే మంచిగా ఉంటారు. సంబరంగా ఎంతో హ్యాపీగా తీసుకొచ్చుకునేటోళ్ళు. తీసుకొచ్చుకొని చింతపండు మంచిగా జామాకు ఉండే జామాకుల ఉప్పేసి కారం వేసి దాన్ని పాన్ లెక్క ఇట్లా మలుసుకొని చింతపండు పెట్టి ఒక సైడ్ వేసుకొని నమిలి నమిలి నోరు ఉంటానేగా. కానీ ఇప్పుడు ఎవరంతా పట్టించుకుంటారు? చెట్ల కిందికి కూడా పోతారు, పిల్లలు కూడా పోతలేరు. మన వయసు అప్పటికే పోయింది. ఏమంటారు ఫ్రెండ్స్? పిల్లలకు నేర్పించాలట. పల్లెటూరి ఇప్పుడు అందరు సిటీలలో ఉంటలేరా? ఎస్, అందరూ సిటీకి అలవాటు పడ్డారు, ఇంట్లోనే ఉంటారు, ఎవరంతా బయటికి వెళ్తలేరు కాబట్టి. సో చింతకాయలు అన్నీ, ఉసిరికాయలు అన్నీ మర్చిపోతాం. జామకాయలు మొత్తం రెడీమేడ్ ఇన్స్టంట్ అన్నీ, పిజ్జాలు, బర్గర్స్, బిర్యానీస్ ఇవే కదా. అప్పుడైతే మనకు చింతపండ్లు, జామకాయలు, నిమ్మ పండ్లు, రేగుపండ్లు, ముంజకాయలు. ఓకే, పల్లెటూర్లలో దొరుకుతాయి ముంజకాయలు అంటే. ఈతకాయలు కూడా పల్లెటూర్లలోనే దొరుకుతాయి. అవును, అంటే ఓకే అక్కడక్కడ ప్లేసులలో కూడా మరీ సిటీ కాకుండా కొంచెం నార్మల్ ఊరు టైప్లలో కూడా ఇలాంటివి జరిగినాయి. కానీ ఇప్పట్లో జరుగుతలేవు. పిల్లల్ని కూడా ఎటు పంపిస్తలేరు. అలాంటివి కూడా అన్నీ మర్చిపోయారు పిల్లలు కూడా. అందుకని ఓన్లీ మనకే చింతకాయలు కొట్టుకోవడం, చెట్టు కింద నుంచి తెచ్చుకోవడం, జామాకులో పెట్టుకోవడం ఒక మెమోరీ. చింతపండు. సో అలా సరదాగా ఒక వీడియో చేస్తున్నాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బోలో. బాయ్. బాయ్ నాకు. బాయ్.